గతం ఎంతో ఘనం, నేడు మాత్రం అత్యంత అధ్వానం అన్నట్టుగా ఉంది చెన్నై జట్టు పరిస్థితి. ప్రస్తుతం ఈ సీజన్ లో సిఎస్కే పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో కొనసాగుతుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో విఫలమవుతుంది, ఫీల్డింగ్ లో నిరాశపరుస్తుంది, ఇక బౌలింగ్ లోనూ సేమ్. సొంత మైదానంలో వరుసగా ఓడిపోతూ పరువు తీసుకుంటుంది. తాజాగా నిన్న శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అత్యంత దారుణంగా 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసింది. అసలు సొంత మైదానంలో చెన్నై ఆడుతున్న తీరు చూస్తే ఆ జట్టు అభిమానులు కూడా చిరాకు కలిగింది. అసలు ఎందుకురా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చామనే భావన వారిలో వ్యక్తమైంది. అలాగే ఈ మ్యాచ్ కి ధోని జట్టుకు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. కానీ అనుకున్న స్థాయిలో చెన్నై జట్టును మార్చలేకపోయాడు. సొంత మైదానంలోనూ పట్టుమని 120 పరుగులు చేయించలేకపోయాడు. ఇక చివరికి ధోని సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి సునీల్ నరేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 2022లో వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 97 పరుగులకి కుప్పకూలింది. ఆ తర్వాత చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేసింది. ఇకపోతే ఈ కోల్కతా మ్యాచ్ లో చెన్నై జట్టుకు చెందిన 6 బ్యాటర్లు కేకేఆర్ స్పిన్నర్ల బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఐపీఎల్ చరిత్రలో స్పిన్ బౌలర్ల చేతులు 6 బ్యాటర్లు అవుట్ కావడం ఇదే సిఎస్కే కు తొలిసారి. దీంతో చెన్నై జట్టు చెత్త బ్యాటింగ్ చూసి మాజీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అంతా అయిపోయిన 43 ఏళ్ల తర్వాత కూడా ధోనిని కెప్టెన్ గా నియమించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ధోని ఫినిషర్ పాత్రలో ఆకట్టుకోలేకపోయాడు. దీని కారణంగా అతని ఆటపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కు ముందు చెన్నై మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప షాకింగ్ కామెంట్ చేశాడు. ధోని కెప్టెన్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటూ ఈ మ్యాచ్ కు ముందే చెప్పాడు. 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై జట్టు ఈ 2025 సీజన్ లో గ్రూప్ దశలోనూ ముగిసేలా కనిపిస్తుంది. పాయింట్ల పట్టికలో దారుణమైన పరిస్థితిలో ఉంది. నెట్ రన్ రేటు పూర్తిగా కోల్పోయి 9వ స్థానంలో ఉంది. అందులోనూ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతన్ని పక్కన పెట్టి ధోని కెప్టెన్సీ చేపట్టిన చెన్నై జట్టు విజయానికి మాత్రం గ్యారంటీ ఏమీ లేదని ముందే ఉతప్ప చెప్పాడు. ధోని కెప్టెన్ కావడం వల్ల చెన్నై పరిస్థితుల్లో పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోను. జట్టులో చాలా లోపాలు ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపకపోతే చెన్నై గెలవడం కష్టం. రుతురాజ్ లాంటి బలమైన బ్యాట్స్మెన్ ఎలా భర్తీ చేస్తారో నాకైతే తెలియదని, ఈ సందర్భంగా ధోని కెప్టెన్ చేసినా కూడా గెలవదంటూ కోల్కతాతో మ్యాచ్ కు ముందు రాబిన్ ఉత్తప్ప చెప్పుకొచ్చాడు. తాను అన్నట్లుగానే రుతురాజ్ కెప్టెన్సీలో కంటే కూడా ఎంఎస్ ధోని రీ ఎంట్రీ కెప్టెన్సీలో చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఏకంగా జట్టు 103 పరుగులకి కుప్పకూలి ఆ తర్వాత 10 ఓవర్లలోనే మ్యాచ్ ని సమర్పించుకున్నారంటే ఉత్తప్ప అన్నట్లుగా జట్టు పరిస్థితి అంత బాగోలేదని స్పష్టంగా కనిపిస్తుంది.